ఏంటి? చెప్పు. ఈ లెటరు అన్నీ ఇమ్మన్నాడు. నిన్న నైట్ మేడం ఎందుకు రాలేదు? మా చెల్లెలతో కబుర్ చేయడం నచ్చలేదా? ఏదేదో చెప్పాలనుకున్నాను, గుర్తు రావట్లేదు. మీరేమో ఐ లవ్ యూ అని చెప్పరు. లుక్లో అయితే బాగానే ఇస్తావు, చూడగానే ఒకరికొకరు నచ్చాం కదా, నోరు తెరిచి ఐ లవ్ యూ అని అనొచ్చుగా. సరే ఓకే, బతిలాడంతే ఒప్పుకోరుగా. నేనే చెప్తాను, ఊరికే చెప్తే బాగుండదని నేనే కొట్టుకెళ్ళి ఈ గిఫ్ట్. రాస్కల్, పోనీలే పాపండి, ఎండాలని ఊరుకోను. నీ అమ్మ కూడా ఇదేరా ఉంది, అక్కడికి వెళ్ళి చేతులు వేయి. పాస్టర్, ఇంతమంది గుడ్ల పగించి చూస్తున్నారే గాని ఒక్కరైనా ఏంటిది అడిగారా? నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, ఈ రాస్కల్ అమ్మాయిని గెలుతూనే ఉన్నాను. అందుకేగా వీళ్ళందరూ బస్ ఎక్కేది. ఆడపిల్లల్ని ప్రశాంతంగా కాలేజీకి పోనిస్తేగా దొంగ సచ్చినోళ్ళు. మీరుగా ఏం పట్టించుకోకండి, ఎవరైనా మొదలు పెడతా అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. అందుకని వీడిని వదిలేమంటావా? లేదమ్మా, డ్రైవర్ బస్ పోలీస్ స్టేషన్ పోనీ. లక్ష్మి, నువ్వు వెళ్ళాడుగా, త్వరగా త్వరగా వెళ్ళరా. అనిత 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 అంత ప్లీజ్ అనిత, ఈ ఒక్కసారి క్షమించంత. అది కావాలని చేయలేదు. ఇదిగో ఈ చైన్ మీకు ఇచ్చి ఐ లవ్ చెప్దామని వచ్చాడు. ఉన్నట్టుండి సడన్ బ్రేక్ వేసేసరికి మేము బయట నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ కాకమ్మ కబడ్లో నాతో చెప్పొద్దు. ఐ నో అబౌట్ హిమ్. సో మెనీ డేస్ హి టార్చర్డ్ మీ. వాడి వల్ల ఎన్ని రోజులు నేను ఏడుస్తూ కూర్చున్నాను తెలుసా? ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఇలాంటిది ఏదైనా చేస్తేనే వాడికి బుద్ధి వస్తుంది. అనిత అంత అంత ప్లీజ్ అంత. ఓకే, అది చేసిన తప్పే, బట్ ఒకే ఒక లాస్ట్ ఛాన్స్ అంత. అనిత అనిత ప్లీజ్ ప్లీజ్ అనిత, అది ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది అంత. నీకు కాలు పట్టుకుంటానంత. ఒకే కాలనీలో ఉంటున్నాం, రేపు అక్రమోహం అంకులు చూసుకోవాలి. వాళ్ళ నాన్న పాపం ఇప్పటికే చాలా అప్సెట్లో ఉన్నాడు. ఈ సంగతి తెలిస్తే ఉరేసుకొని చచ్చిపోతారనిత. కొంచెం కన్సిడర్ చేయనిత ప్లీజ్ అనిత. అనిత ప్లీజ్ అనిత. వీళ్ళే చెబుతా కొడతారు, ఆ తర్వాత విడిపిస్తారు. వీళ్ళ మధ్యన ఏం జరుగుతుందో ఏంటో ఏం తెలియట్లా. రేపు వీడే వచ్చి ఇంకొక అమ్మాయి చేపట్టుకుంటాడు. కర్మ. బాగా కొట్టారేంట్రా? చాలా థ్యాంక్స్ ఎంత, చాలా థ్యాంక్స్. ఇక మీదట వీడిని వెనకాల పడ్డు, దానికి మేం గ్యారంటీ. ఈ సంగతి కాలనీలో ఎవరికి చెప్పొద్దనిత ప్లీజ్. రే రారా. సారీ, థ్యాంక్స్.
ఆ